భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆశావహులు ఇప్పుడు అర్జెంటుగా ఢిల్లీ బాట పట్టారు. తెలుగుదేశం జనసేన పొత్తు ఎప్పుడో ఉంది, కానీ ఆ జనసేన వెళ్ళి బీజేపీ నుంచి ఇది తెలుగుదేశం పార్టీతో ముందు మూవ్ అయ్యి మనతో వదిలేసిందని ఫీల్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు 3 పార్టీల పొత్తు ఖరారన్న దగ్గర నుంచి ఇక తమకి సీట్లు వస్తే అంటే ఇప్పుడు ముగ్గురు కలిస్తే కాంబినేషన్ గ్యారంటీ విన్ అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో సీటు సంపాదిస్తే చాలు గెలిచేస్తామన్నటువంటి ధైర్యంతో అందరూ ఢిల్లీ బాట పట్టి ఇప్పటిదాకా పోటీలో లేనటువంటి వాళ్ళు కూడా అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో ఢిల్లీకి పరుగులు పెట్టారు. ఎంపీ సీట్ల కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసం భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశంతో పొత్తు అన్నాక భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని అడిగేవాళ్ళు, రిక్వెస్ట్ చేసేవాళ్ళు కనీసం 15 నుంచి 20 మంది ఇప్పటికే ఢిల్లీలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఇంకొక 20-30 మంది చేరుతున్నారు. అందులో దాదాపు పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా వస్తాయి అనేటప్పటికీ అది మాత్రం తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పాత బీజేపీ వాళ్ళు మాత్రం ఇస్తే చేద్దాం, మనమేమి ఎవరితో బేరమాడాల్సిన పని లేదనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. మరి వెళ్ళిన వాళ్ళకి వస్తాయా, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వస్తాయా చూడాలి.